పాలసీ తీసుకుని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ పెట్టుకొని మొదలు పోయారు. ఆ రోజు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారు ఉండేటప్పుడు వారు సంగారెడ్డికి వచ్చినప్పుడు వలన వారు మన సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. అందుకే నేను ఒకటే కోరుకుంటున్నాను, మనం బయటకు రావద్దనుకుంటే ఏదైనా యాక్ట్ పెడుతున్నాం అంటే పీడి యాక్ట్ పెడుతున్నారు. వాళ్ళు దుర్మార్గంగా ఆలోచన చేయం నీలాగా. నీకు అవన్నీ ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ విధంగా మాట్లాడతారు. ఇప్పుడు కేసు పెట్టి బయటకు వచ్చిన తర్వాత ఇల్లు గడప తిరిగి ఏడుస్తుంది. నన్ను చంపేస్తారు, ప్రాణభిక్ష పెట్టండి, హరీష్ రావు గారు కేసీఆర్ గారు నన్ను చంపేస్తారు, నన్ను బతకనియ్యరు, ప్రాణభిక్ష పెట్టని చెప్పి సంగారెడ్డి ప్రజలలో నీ భార్య కొంగు పట్టుకొని నీ బిడ్డలను పెట్టుకొని స్టేజ్ మీద ఏడిస్తే విషయం పాటలు పట్టుకుంటే తెల్లారి డిసిషన్ తీసుకొని వెళ్ళిపోతా అంటే మరి అంతే సార్ మెజార్టీతో 2000 నేను గెలిపించిన ఆయన. ఆ గెలిపించినాక ఏం చేసినావు? ఎన్ని హామీలు ఇచ్చినావు ఆయన? ఇంటింటికి పెన్షన్లు ఇస్తాంటివి, మరి గల్లీకి ఏటీఎం మిషన్లు పెడతా, డెబిట్ కార్డులు ఇస్తా అందరికంటివి, మరి 5000 ప్లాట్లు ఇస్తా ఐఐటీ పక్కకి అని చెప్తేవి. మరి ఏమన్నా చేసినావా? సరే నా ప్రభుత్వం లేదు నేను ఇయ్యలేను అంటున్నావు. ఇవి ఏమి చేయనోడు మెడికల్ కాలేజ్ నువ్వు ఎట్లా ఇస్తావు చెప్పాలా సార్? నువ్వు ఏటీఎం మిషన్ పెట్టకపోతేవి, వృద్ధులకు కనీసంగా పింఛన్ ఇస్తాను ఇవ్వకపోతేవి, 5000 ప్లాట్లు ఇస్తాను 5 ప్లాట్లు కూడా ఇవ్వకపోతేవి, మరి ఎమ్మెల్యేగా కూడా సాధించను. మెడికల్ కాలేజీలో పెట్టించినావు. ప్రతిసారి మెడికల్ కాలేజీ నేను తెచ్చినా 10 ఏళ్లలో 4 ముఖ్యమంత్రులను తెచ్చినా చెప్తా ఉన్నావు కదా. సంగారెడ్డికి తెచ్చిన ముఖ్యమంత్రులు ఎందుకు ఫౌండేషన్ వేయలేవు? ఎందుకు స్టార్ట్ చేయలేము నువ్వు మెడికల్ కాలేజ్? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోకి వెళ్ళా మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు దేశంలో ఎక్కడ లేవు. నీకు అనడికన్నా ప్రజలు నవ్వుకుంటున్నారు. సంగారెడ్డి ప్రజలందరూ నవ్వుతా ఉన్నారు. నువ్వు ఏమిటి పని చేస్తావంటే ఫ్లెక్సీలు వేయాలి, జాతరలు చేయాలి, ప్రజలను అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్పిస్తే వేరే పని లేదు నీకు. సంగారెడ్డి అభివృద్ధి కోసం ఒక్కసారి ఆలోచించినవా చెప్పాలి? జగ్గారెడ్డి నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే, రాహుల్ గాంధీ దాకా దగ్గర నాకు సంబంధాలని చెప్తా ఉన్నావు కదా. మరి నీ ముఖ్యమంత్రిని చెప్పి సంగారెడ్డి ఇచ్చాయి. సంగారెడ్డికి రింగ్ రోడ్ ఉందా? ఇప్పటిదాకా సిగ్గు పోతుంది అని చెప్తే సిద్దిపేటకి రింగ్ రోడ్ ఉంది, గజ్వేల్ రింగ్ రోడ్ ఉన్నది. సంగారెడ్డి నువ్వు 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి ఏం చేసావు నువ్వు? రింగ్ రోడ్ వేయలేదు. రాష్ట్రంలో నీ ప్రభుత్వం, కేంద్రంలో నీ ప్రభుత్వం, ఒక రింగ్ రోడ్ లేదు. డబ్బు యార్డ్ సమస్య మేము ల్యాండ్ ఇచ్చి ఎక్కడ చేశాక ధర్నాలు చేపిస్తావు. అయినా టౌన్ లో మురికి ఉండదు, ఇబ్బంది ఉండదు, హెడ్ క్వార్టర్ ఇది, అఫీషియల్స్ ఉంటారు, ఎడ్యుకేటర్స్ ఉంటారు, పిల్లలకు ఇబ్బంది రావద్దని చెప్పి, మహిళలకు ఇబ్బంది రావద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెత్త లేకుండా చేసి దానికి రాజకీయాలు వేసి మరి ఇప్పుడు చేయడానికి తమ్ముడు ఎలా చేస్తావు? డంప్ యార్డ్ పర్మనెంట్ డంప్ యార్డ్ చేసి చూద్దాం. అది కూడా చేత కాదు. వాటర్ నేను తెచ్చినా వాటర్ నువ్వు తీసుకురాలే. ఫస్ట్ స్కీమ్ దత్తాత్రేయ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు, కారపద్మ చైర్మన్ ఉన్నప్పుడు సంగారెడ్డికి వాటర్ స్కీమ్ వచ్చింది. నువ్వు ఎమ్మెల్యే చేసిన దుర్మార్గంగా ఆలోచన చేయకపోతే ఆ రోజు కూడా అందరం రాజకీయ పార్టీలకు అతీతంగా ధర్నా పెట్టినాం. ఇక్కడనే ఐబీ పక్కకే ధర్నా 15 రోజులు నిరాహార దీక్ష చేసి అప్పుడు నువ్వు దాన్ని మాడిఫై చేసినట్టు రాజశేఖర్ దగ్గరికి పోయి పార్టీ మారుతానని చెప్పి కొంత అమౌంట్ ఎక్కువ చేసి స్టార్ట్ చేసిన తప్పిస్తే నువ్వు చేసింది ఏం లేదు. మరి మీరు సింగూరు నీళ్లు ఎంత ఘోరంగా దాని గురించి మాట్లాడుతున్నావా? మరి రామవరం మీద మాట్లాడతావా, ముఖ్యమంత్రి మీద మాట్లాడతావా? ఇంకా రిపేర్ చేసి శాతం అయితే లేదు. మీకు ఎండకాలంలో రిపేర్ చేసి నిష్పత్తి నీళ్ళు మొత్తం కిందికి పోయి ఇవాళ నీళ్ళు లేవు టౌన్లో అంటే రేపు కూడా ఒకవేళ మీ కాలక్రమానికి వర్షాలు లేవు సార్. ఒకవేళ వర్షాలు లేకపోతే ఎంత కోసి ఉండవు చూడండి. ఒకసారి సాగునీళ్ళు ఇచ్చిపెట్టు, తాగునీళ్ళ కట్టగల సంగారెడ్డి హెడ్ క్వార్టర్ జరుగుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్ కూడా సిగ్గుపడి ఒకసారి ఆలోచన చేయాలి. సిగ్గుపడాలి నీకు నువ్వే. ఇంత పెద్ద హెడ్ క్వార్టర్, ఇంత నీట్ సిటీ అంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఎంత పాజిటివ్ నేచర్తో ఉంటారు, పాజిటివ్ ఆలోచనతో ఉండే మనుషులు సంగారెడ్డిలో ఉంటారు, పాజిటివ్ తో థింక్ చేస్తారు. చాలా సార్లు జగ్గారెడ్డి గురించి మాట్లాడినాం. ఆయన ఎందుకో పాలిటిక్స్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి ఇష్యూ డైవర్ట్ చేస్తుందో జగ్గారెడ్డి పరిస్థితి కూడా అదే. జగ్గారెడ్డి అనేటోడు ఆయన రాజకీయంగా మొదటి నుంచి మాకు తెలుసు. ఆయన పూర్వోత్తరాలు రాజకీయంగా మాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన కౌన్సిలర్ ఎన్నికప్పుడు, చైర్మన్ ఎన్నికప్పుడు ఎంబడే ఉన్నాం. ఎన్ని అబద్ధాలు ఆడతాడు, ఏం చేస్తాడు, ఏ విధంగా జిమ్మిట్లు చేసిన విషయం, ప్రతి విషయం కూడా దగ్గరికి తోచాతప్ప కూడా తెలిసిన వ్యక్తి నేను. ఆయన ఎస్పీ కార్ మీద రాయెత్తేస్తా అని చెప్పడం కానీ, నేను కలెక్టర్ ఇంత తిట్టినా చెప్పడం కానీ అన్ని బోగసు. ఇప్పుడు పవర్ ఉందని చెప్పి ఇష్టపడి మాట్లాడితే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎందుకుంటారో మాకైతే అర్థం కాలే. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల రోజు కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ప్రెస్ మీట్లు అందరం ఆ రోజు కూడా చెప్పినాం. డిఎస్పీ గారు కానీ, సిఐలు కానీ, ముఖ్యంగా ఎస్పీ కూడా చొరవ తీసుకోవాలి. సహచర ఒక ఉద్యోగస్తుని సిఐని పట్టుకొని ఇష్టమని చెప్తే అసలు కాంగ్రెస్ పార్టీ 3 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి బరితెగించి మాట్లాడితే మరి అధికారులు ఎందుకు కుట్రో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆ రోజు కూడా మేము మాట్లాడినాం. తర్వాత కూడా పర్సనల్ కలిసినప్పుడు కలెక్టర్ గారు వచ్చినప్పుడు పెట్టినాం. అంతకుముందు ఉన్న కలెక్టర్ అయితే బహిరంగంగా నర్సాపేట బండి మీకు వెళ్ళి మరి ఒక లేడీ కలెక్టర్ అని చూడకుండా కూడా మరి ఆ రోజు కూడా అదే మాట్లాడిన విషయం మన అందరికీ తెలుసు. మన పత్రికలు వచ్చి సోషల్ మీడియా అయితే పూర్తిగా వచ్చింది. ఆ రోజు కూడా ఏం చేస్తున్నావు ఇంట్లో, ఎవరి దగ్గర ఉన్నావు, ఇంట్లో బయటకు వెళ్తేనే ఫోన్లు వెళ్తూనే ఉన్నారని చెప్పి ఏ అధికారంతో అనడం మరి అధికారులు కూడా ఎందుకుంటారో అర్థమైంది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆ విధంగా తెలుసు. జగన్ చెప్పినటువంటి పచ్చి అబద్ధం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే
నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆయన్నే వీడియో మాట్లాడినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విప్పుగా ఉండి మాట్లాడిన వ్యక్తి, మరి ఆ మాట మీద కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దాని తర్వాత వస్తే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నన్ను ప్రభుత్వం బాగా ఇబ్బంది పెడతా ఉన్నది, ఏదో కేసు పెట్టిన నిన్న బాగా మాట్లాడిన దాని గురించి. ఆయన మీద కేసు పెడతారట. ఎందుకు ఆయన మీద కేసు పెట్టారు? కాంగ్రెస్ హయాంలోనే ఆ కేసు డిసైడ్ అయింది. ఏదైతే మానవ అక్రమ రవాణా కేసు అవుతుందో కాంగ్రెస్ టైంలో అయింది. అందులో ప్రక్రియలో భాగంగా కేసు. జగ్గారెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైంది. నేను ఒకటే వినిస్తున్నా, సంగారెడ్డిలో విజ్ఞానవంతులు, విద్యావంతులు, అన్నీ తెలిసిన వాళ్ళు నీ గురించి అన్నీ ఆలోచన చేస్తున్నారు. నీ గొప్పలు నువ్వు చెప్పుకోవటానికి దాదాపు 10 ఏళ్ళ నాటి జరిగినటువంటి రాహుల్ మీటింగ్ నేను అంత బాగా చేసినా, ఇంత బాగా చేసినా పార్టీలా ఉండరేమో, అందరు బీఆర్ఎస్లో జాయిన్ అవుతారేమో, వాళ్ళకు భరోసానిస్తూ పెట్టినా అని చెప్పి దానికి బోలెడంత ఖర్చు అయిందని మీ ముందర వారు వెలుపుచింది. జగ్గారెడ్డి చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చింది అనే సామెతకి నిదర్శనం. ఆయన అబద్ధాలు ఆడటంలో ఆయనకి ఏ అవార్డు ఇచ్చినా, ఆస్కర్ అవార్డు ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. ఆయన సంగారెడ్డిలో దాదాపు 3 సార్లు ప్రజలు గెలిపిస్తే ప్రజలకి ఎగనామం పెట్టిండు, పంగనామాలు పెట్టిండు. తన బతుకుదెరువు కోసమే ఈరోజు ఆయన నిలబడి అన్నీ చేసుకున్నాడు. ఈరోజు కాంగ్రెస్ బాస్ మెచ్చుకోవాలని ఇక్కడ సభ పెట్టిండు, అది అయిపోయింది. ఆ టైంలో కూడా ఎట్లా గెలిచిండో మా మిత్రులందరూ చెప్పిండ్రు. నన్ను ఈసారి కనుక మీరు గెలిపించకపోతే నన్ను బీఆర్ఎస్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చంపేస్తాను, నాకు ప్రాణభిక్ష పెట్టండి, నన్ను బ్రతికియండి అని మాట్లాడినావు. నీ నీచ సంస్కృతి అందరి ముందర బయట పెట్టుకొని గెలిచినావు. గెలిచిన తర్వాత ఏం చేసినావు? ఒక్కరోజు కూడా ఎవరికి ముఖం చూపేని పరిస్థితి. కానీ ఆ 5 ఏళ్ళు కూడా అనునిత్యం ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని అభివృద్ధికి అన్ని రకాలుగా పాటుపడి పని చేసుకుంటూ వచ్చినాం. అది ప్రజలు గమనించి మొన్నటిసారి అయితే నిన్ను తిరస్కరిస్తే ఈరోజు ఆ రోదన ఎవరికి చెప్పుకోవాలి, దిక్కులేని పరిస్థితి నీకు. సరే, చావుదప్పి కన్నులటేమంటూ నీకు కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డికి ఇచ్చిండ్రు. నువ్వు ఎప్పుడు గెలిచినా భూములు, అసైన్ భూములు, వాటి జోలికే వెళ్ళడం తప్పించి ఇంకో విషయం ఉండదు. మరి అది తప్పించి నువ్వు చేసిన చరిత్ర అంటూ ఏముండదు. మొన్నసారి కూడా ఏం జరిగింది? ఈరోజు అందరు రైతులు విస్తుపోతున్నారు, ఆశ్చర్యానికి గురవుతున్నారు కొంతమంది అయితే. మరి నీ పని నీకు తప్పించి ప్రజా సమస్యలు ఎప్పుడు పట్టవు. ఒక్క విషయం మీకు అందరికీ తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 95, 2000